మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘన సన్మానం చేసిన నత్తి మైసయ్య. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లో అంబేద్కర్ ఆశయ సాధనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 368వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, మాజీ ఎంపీటీసీ నత్తి జంగమ్మ తదితరులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులకు నత్తి మైసయ్య ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయని, అంబేద్కర్ స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, ముఖ్యంగా మహిళలు రాజకీయాలలో ప్రవేశించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గా మైసయ్య, బోడుప్పల్ అరుంధతి మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గురుకుల యాకయ్య, చిల్ల అంజయ్య, కొండయ్య మేస్త్రి తదితరులు పాల్గొన్నారు. సర్కిల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని మా బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ప్రతి వారం నిర్వహిస్తున్న గౌరవనీయులు నత్తి మైసన్న గారికి మరియు వాళ్ళ మిసెస్ జంగమ్మ గారికి, ఇక్కడికి విచ్చేసిన మైసయ్య గారికి, హక్కుల పోరాట కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న మా మున్సిపల్ సిబ్బంది అందరికీ, మా పబ్లిక్ హెల్త్ వర్కర్లు మార్నింగ్ 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మన యొక్క మాలిన్యాన్ని చేతులతో తొలగిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మన మున్సిపల్కి అంకితం చేస్తూ ప్రతిరోజు శుభ్రం చేస్తున్న మా మహిళా మనులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా వరకు మహిళా దినోత్సవం గురించి చాలా స్పీచెస్ ఇస్తారు, కానీ మహిళల హక్కులను కాపాడిన అంబేద్కర్ రాజ్యాంగం యొక్క మొదటి స్టెప్పు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్టెప్పు వల్లనే ఇవాళ మేమందరం ఈ పోస్టులో ఉన్నాం. ప్రతి మహిళ గౌరవించబడుతుంది. ప్రతి మహిళకు ఇవాళ ప్రజాస్వామ్యంలో 50% రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వాలు అయితే మహిళా ప్రజాప్రతినిధులు వస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మహిళలకు ఏ ప్రాబ్లం ఉంది, ఒక మహిళ తీసుకున్నంత కేర్ ఇంట్లో ఒక పిల్లవాడిని పెంచడానికి ఎంతైతే సహనంగా ఉంటుందో అట్లా ఒక ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం ఇస్తే మన దేశం కూడా అంతే బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన దాన్ని అమల్లోకి తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతుందో బోడుప్పల్లో అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహిళా మనులకు సన్మానించడం చాలా గొప్ప విషయము. ఇట్టి కార్యక్రమాన్ని నత్తి మైసయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం మరి గొప్ప విషయం. ఎందుకంటే మైసన్నతో పాటు వారి సతీమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది కనుక పాల్గొన్న మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఈ భారతదేశంలో హక్కుల కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. మహిళల కోసము సామాజిక ఉద్యమాలు కూడా జరిగాయి. మీకు అందరికీ తెలిసిన ఒక విషయం చెప్పాలి. హక్కుల కోసం కొట్లాడేది కానీ ఎవరు త్యాగం చేయలేదు. హిందూ కోడ్ బిల్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి ఈ దేశ న్యాయశాఖ మంత్రులు హిందూ కోడ్ బిల్లు మహిళల కోసం పెట్టినప్పుడు అది ప్రభుత్వంలో పార్లమెంట్లో ఆమోదం కాకపోతే పదవిని తృణప్రాయంగా మీకోసం త్యాగం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మహిళామణి ఎవరైనా రుణపడి ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఆనాటి నుంచి ఇంతవరకు కూడా మహిళా హక్కుల పట్ల స్పష్టత లేదు. ఈ దేశంలో ప్రపంచంలో కూడా సగభాగమైన మహిళలకు గ్రామ పంచాయతీ వ్యవస్థలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఇప్పటికీ బిల్లు కాలేదు. 70 సంవత్సరాలు గడుస్తున్నా
మహిళల పట్ల అదే వ్యతిరేకత ఈ పురుషాధిక్యత సమాజంలో ఉందని సంఘం గుర్తు చేస్తున్నాను. ఇక రెండో విషయం మీకు చెప్పాలి, మీరందరూ ఓట్లు వేస్తుండ్రు, కానీ ఈ ఓటక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఓటక్కు కోసం గాంధీని అడిగితే ఏమన్నాడు? గాంధీ ఏమన్నాడు? అడ్వకేట్లకే ఓటక్కులు ఇవ్వాలి అన్నాడు, అందరికి ఇవ్వాలని చెప్పలే. ఎవరిని అడిగితే ఏం చెప్పిండు? ఈ దేశంలో ఉన్న వ్యాపారవేత్తలకు ఇవ్వాలన్నాడు. సర్దార్ పటేల్ని అడిగితే ఏమన్నాడు? ఈ దేశంలో ఉన్న భూస్వాములకు ఇవ్వాలని చెప్పిండు. ఒక అంబేద్కర్ మాత్రము స్త్రీ పురుష భేదం లేకుండా, ధనిక పేద భేదం లేకుండా అందరికీ ఓటక్కు ఇచ్చిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు? అక్కడ ఉన్న ఆ మహనీయుడే. అందరము ఆ మహనీయుని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కమిషన్ గారికి, మా తల్లి నెక్స్ట్ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.